2024 ఎలక్షన్స్ ముందు వరకు అసలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పదవి గురించి సామాన్య ప్రజలు ఎవరు ఆలోచించేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఆ పదవి గురించి ప్రతి ఒక్కరిలో చర్చ జరుగుతుంది. ఒక రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది. దానికి కారణం ఒకే ఒక్క మనిషి, అతనే వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చాక అందరు అనుకునేది ఏంటంటే సీఎం తర్వాత సీఎం డిప్యూటీ సీఎం అని. కానీ ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే డిప్యూటీ సీఎం అనేది ఎందుకు పనికిరాని ఒక పదవి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మన రాజ్యాంగం ప్రకారం మాట్లాడుకుంటే డిప్యూటీ సీఎం అనేది ఒక పదవి కూడా కాదు. దానికి ఎలాంటి పవర్స్ కూడా లేవు. మరి అలాంటి ఎందుకు ఉపయోగం లేని ఒక పదవిని పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అంటారా? అసలు డిప్యూటీ సీఎం అంటే ఏం చేస్తారు? ఇలా డిప్యూటీ సీఎం గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియో చివరికి మీకు క్లారిటీ అయితే వస్తుంది. డిప్యూటీ సీఎం అనే ఒక పోస్ట్ అనేది అసలు పోస్టే కాదు అని. డిప్యూటీ సీఎం అసలు రాజ్యాంగంలో లేని పదవిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అసలు ఇది ఎక్కడ మొదలైంది? ఒక 70-75 సంవత్సరాల క్రితం మన రాజ్యాంగం మనం రాసుకొని మన దేశాన్ని మనం పరిపాలించుకోవాల్సిన టైం వచ్చినప్పుడు ఇండియన్ కాంగ్రెస్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. అన్ని అర్హతలను సర్దార్ వల్లభాయ్ పటేల్ ని కాదని జవహర్ లాల్ నెహ్రూకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఇచ్చారు. అప్పుడు పటేల్ గారిని సాటిస్ఫై చేయడానికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనే పదవిని ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. అప్పటికి మన రాజ్యాంగం అనేది అమల్లోకి రాలేదు. సేమ్ ఇదే స్ట్రాటజీని స్టేట్ లెవెల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అప్లై చేసింది. చీఫ్ మినిస్టర్ పోస్ట్ తో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పోస్ట్ ను కూడా ఇవ్వడం మొదలైంది. ఇలా ఈ ట్రెండ్ ని కాంగ్రెస్ గవర్నమెంట్ మొదలుపెట్టిందని చాలా మంది అంటున్నారు. ఆ తర్వాత మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనే పోస్ట్ ఉంది, కానీ స్టేట్ లెవెల్ గవర్నమెంట్ లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పోస్ట్ మాత్రం లేదు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనే పోస్ట్ పర్లేదు, దానికంటూ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఒక డెసిగ్నేషన్ ఉంది, దానికంటూ కొన్ని పవర్స్ ఉన్నాయి, కొన్ని డ్యూటీస్ ఉన్నాయి. కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పదవి అసలు కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా లేదు. దానికి ర్యాంక్ లేదు, దానికి ఒక డెసిగ్నేషన్ లేదు, దానికి పవర్స్ లేవు, దానికి డ్యూటీస్ లేవు. స్టేట్ లెవెల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పవర్ అనేది తగ్గే కొద్దీ కొంతమంది వ్యక్తులను సాటిస్ఫై చేయడానికి, గవర్నమెంట్ స్టెబిలిటీ తీసుకురావడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి డిప్యూటీ సీఎం పోస్టులను ఇవ్వడం మొదలుపెట్టింది. అనుగ్రహ నారాయణ సిన్హా, ఈయన బీహార్ ఫస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. హోల్ ఇండియాలో ఫస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా అపాయింట్ అయింది కూడా ఈయన బీహార్ లో. అసలు ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? వీళ్ళని అపాయింట్ చేయాలన్నా తీసేయాలన్నా అది కంప్లీట్ గా ఆ యొక్క స్టేట్ చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. సీఎం ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయచ్చు. అండ్ వీళ్ళ పదవి కాలం ఎంత? వీళ్ళు ఇన్ని రోజులు మాత్రమే చేయాలని పర్టికులర్ గా టైం పీరియడ్ ఏం లేదు. సీఎం కు నచ్చినన్ని రోజులు వీళ్ళు డిప్యూటీ సీఎం గా ఉంటారు, తర్వాత ఆ పదవి నుంచి వైదొలుగుతారు. అసలు డిప్యూటీ సీఎం కి పవర్స్ ఏమేమి ఉంటాయి? ఇందులో 3 విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. వీళ్ళ ర్యాంక్, పోర్ట్ఫోలియో, ఫైనాన్షియల్ పవర్స్. ఫస్ట్ ర్యాంక్. ఒక డిప్యూటీ సీఎం స్థాయి ఒక స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ స్థాయికి సమానంగా ఉంటుంది. అతనికి పే చేసే శాలరీ గానీ, సౌకర్యాలు గానీ ఒక క్యాబినెట్ మినిస్టర్ కి ఏవైతే ఉంటాయో అవే ఉంటాయి. అండ్ నెక్స్ట్ పోర్ట్ఫోలియోస్. చీఫ్ మినిస్టర్ ఏ శాఖ అయితే వీరికి కేటాయిస్తారో ఆ శాఖలు మాత్రమే వీళ్ళ దగ్గర ఉంటాయి. ప్రత్యేకంగా వీరికంటూ పోర్ట్ఫోలియోస్ ఏమీ ఉండవు. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ పవర్స్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి ప్రత్యేకమైన ఫైనాన్షియల్ పవర్స్ ఏమీ ఉండవు. ఒక క్యాబినెట్ మినిస్టర్ కి ఏవైతే ఫైనాన్షియల్ పవర్స్ ఉంటాయో అవే ఉంటాయి. ఈవెన్ వాళ్ళకి కేటాయించిన పోర్ట్ఫోలియోస్ నుంచి మనీని యాక్సెస్ చేయాలన్నా, ఎక్సెస్ గా వీళ్ళకి కేటాయించిన శాఖలకు డబ్బులు ఖర్చు చేయాలన్నా చీఫ్ మినిస్టర్ పర్మిషన్ కావాల్సిందే. ఇంకిప్పుడు అసలు ప్రపంచంలోకి వద్దాం. ఇలాంటి రాజ్యాంగంలో లేని ఒక పదవిని నిజ జీవితంలో ఎలా వాడుకుంటున్నారు? పొలిటికల్ స్టెబిలిటీ ఇన్ గవర్నమెంట్. ఒక స్టేట్ లో కోయిలేషన్ గవర్నమెంట్ వచ్చినా, లేదా ఒకే పార్టీలో ఇద్దరు స్ట్రాంగ్ సీఎం క్యాండిడేట్స్ ఉన్నా ఒకరికి సీఎం పదవి ఇచ్చి ఇంకొకరికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి వారిని సాటిస్ఫై చేస్తారు. సరే, డిప్యూటీ సీఎం ఇచ్చారు, కానీ దానికి ఎలాంటి పవర్స్ ఉండవు కదా. అలాంటప్పుడు వాళ్ళు ఎలా సాటిస్ఫై అవుతారు? ఈ డిప్యూటీ సీఎం పోస్ట్ తో పాటు వాళ్ళకంటూ కొన్ని పోర్ట్ఫోలియోస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రెసెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు, ఈయనకి డిప్యూటీ సీఎం అనే డెసిగ్నేషన్ తో పాటు పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి పోర్ట్ఫోలియోస్ అన్ని ఉన్నాయి. ఈయన ఈ శాఖలకు సంబంధించిన నిర్ణయాలు మాత్రమే తీసుకోగలరు. మరి డిప్యూటీ సీఎం అని ఉందిగా, సీఎం తర్వాత ఈయన సీఎం గా ఉండొచ్చా అంటే అలాంటి కారణాల వల్ల గానీ ప్రెసెంట్ ఉన్న సీఎం ఆయన విధులను నిర్వర్తించలేకపోతే డిప్యూటీ సీఎం పొజిషన్ లో ఉండొచ్చు. కానీ ఒక సీఎం తీసుకునే నిర్ణయాలు ఈయన తీసుకోవడానికి వీలు లేదు. ఒక సీఎం కేటాయించిన శాఖలకు సంబంధించిన నిర్ణయాలు కూడా ఈయన తీసుకోలేరు. జస్ట్ ఆ పొజిషన్ లో ఉండగలరు, ఒక డమ్మీ లాగా, అంతే. నెక్స్ట్, పొటెన్షియల్ సక్సెసర్ టు చీఫ్ మినిస్టర్. నెక్స్ట్ గవర్నమెంట్ లో సీఎం కాబోయే క్యాండిడేట్ ని లేదా వాళ్ళ రాజకీయ వారసులను ట్రైన్ చేయడానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పోస్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. మూడవది వచ్చేసి బెటర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఒక జాతి,
ఒక వర్గం లేదా ఒక ప్రాంతం అక్కడ ఉన్న మెజారిటీని పొందడానికి ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పదవిని ఆఫర్ చేస్తారు అక్కడ ఉన్న లోకల్ రాజకీయ అభ్యర్థికి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించడానికి వంగ గీత గారికి డిప్యూటీ సీఎం ని ఆఫర్ చేయడం. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక గవర్నమెంట్ లో ఎంతమంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు అయినా ఉండొచ్చు. మన ప్రీవియస్ గవర్నమెంట్ అయిన వైఎస్ఆర్సీపీని తీసుకుంటే అందులో 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఉన్నారు. ఒకవేళ ఒక 50 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లని నియమించుకోవాలని అనుకుంటే ఆ గవర్నమెంట్ నియమించుకోవచ్చు. దాన్ని ఏ కోర్టు క్వశ్చన్ చేయదు. ఇప్పుడు అర్థమైందా ఇది ఎలాంటి పదవో? అలా అని అన్ని స్టేట్స్ ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పదవిని యూజ్ చేసుకోరు. కొంతమంది దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని కొట్టేస్తారు కూడా. అసలు కొన్ని స్టేట్స్ అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పదవి అసలు లేదని చెప్పి ఇది ఒక అన్కాన్స్టిట్యూషనల్ పదవి అని చెప్పి దాన్ని తీసేశారు. మరి ఎవరు కోర్టులో దీని మీద పిటిషన్ వేయలేదంటే వేశారు. కానీ డిప్యూటీ సీఎం పోస్టు అన్కాన్స్టిట్యూషనల్ కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీనికి కారణం ఈ డిప్యూటీ సీఎం అనే పోస్ట్ కి పర్టికులర్ గా ఎలాంటి పవర్స్ ఉండవు అండ్ ఈ పోస్ట్ ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ల ఒకటిగా ఆ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. కాబట్టి ఈ పోస్ట్ ని అన్కాన్స్టిట్యూషనల్ అని అనలేం. అండ్ ఆల్సో ఎవరైతే ఈ డిప్యూటీ సీఎం క్యాండిడేట్ ఉంటారో ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక రాష్ట్ర మంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తారు తప్ప అంతేగాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో ఒకవేళ అలా చేసినా కూడా కోర్టు దాన్ని తప్పు పట్టదు. ఫైనల్ గా నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పోస్టు కేవలం పేరుకు మాత్రమే. నా దృష్టిలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఒక స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ మాత్రమే. ఇంకంతకు మించి స్పెషల్ గా ఏం ఉండదు. ఫైనల్ గా మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.